తిరుపతి జిల్లా నాయుడుపేటలోని శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం జరిగింది. దీనిలో భాగంగా జాతర మహోత్సవంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపును దేవాదాయ శాఖ అధికారి రవికృష్ణ ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. హుండీ వలన 4,23,017 ₹100 టికెట్ల ద్వారా 76,100, దేవస్థానం దగ్గర కానుకల ద్వారా 2,373 వచ్చింది. మొత్తం 5,01,490 వచ్చాయని ఈవో రవికృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుబ్బారావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎత్తుకో నువ్వే చెప్పు అంతే కదా. మాత్రమే వచ్చింది, అది ఉండిలో వేసేస్తున్నాము. కొన్ని కళ్ళు వచ్చినాయి వెండివి, అవన్నీ పాత వాటితో కలిపి ఉండిలో వేసి పెడుతున్నాం. పాతవన్నీ ఎక్కడున్నాయి? ఇదే కవర్ లో ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత నుంచి వచ్చిన కానుకలు ఇదే విధంగా ప్యాక్ చేసి కవర్లో వేస్తా. మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు వేసి కవర్లు వేసా. ఒకరోజు మీ సమక్షంలో మొత్తం వాల్యూ వేసి. అది ఎప్పటి నుంచి ఉండేది? అది నేను వచ్చింది మొన్న, ఇప్పుడు నాకు తెలిసి అంతకుముందు ఈవో గారిని అడగాలి. కలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ జాతర జరుగుతున్న సందర్భంగా ఈరోజు హుండీలు తెరవగా వచ్చిన ఆదాయం 4,23,017 వచ్చి ఉన్నది. మరియు ₹100 దర్శనం టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయము ₹76,100 వచ్చి ఉన్నది. కానుకల ద్వారా వచ్చి ఉన్నది ₹2,373 వచ్చి ఉన్నది. మొత్తం కలిపి ₹5,01,490 మాత్రమే వచ్చి ఉన్నది. ఆ వచ్చిన మొత్తమును దేవస్థాన అకౌంట్ నందు జమ చేసి ఇక జాతరలో జరిగే కార్యక్రమాలకు కానీ వివిధ కార్యక్రమాలకు కానీ ఖర్చు చేయటకు ఈవో గారి ద్వారా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియపరుచుకుంటున్నారు.